హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. గదిలోకొచ్చిన వంశీ లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. శ్రావ్య కళ్ళు నడుము కళ్ళు మూసుకున్న కనిపిస్తూ ఉంటే టక్కున కళ్ళు తెరిచి కూర్చున్నాడు వంశీ. అనవసరంగా దాని నడుముని కళ్ళుని చూసి మనసు పాడు చేసుకున్నాను. ఐ నీడ్ డైవర్షన్ అనుకుంటూ లైట్ ఆఫ్ చేసి బుక్ అందుకున్నాడు వంశీ. బుక్ చదువుతూ అలా నిద్రలోకి జారుకున్నాడు. కానీ అతని కళ్ళలో కూడా శ్రావ్య నడుము కళ్ళు కనిపించేసరికి ఉలిక్కిపడి లేచాడు. కళ్ళలో కూడా నీ కళ్ళు నడుము వదిలెట్లేదేంటే నన్ను అని తల పట్టుకున్నాడు వంశీ. ఐ నీడ్ డైవర్షన్ అనుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు ప్లే చేశాడు. అందులోనూ నడుము పాటలు కనుల పాటలు వచ్చేసరికి వంశీ ఫోన్ని దూరంగా విసిరేసి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. ఉదయం రెడీ అయి హాల్లోకి వచ్చిన వంశీకి గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది శ్రావ్య. వంశీ పట్టించుకోకుండా షూస్ వేసుకుంటూ ఉంటే, హలో బాస్, నిన్న రాత్రి తమరు మౌనవ్రతం విడిచారు, మర్చిపోయారా అంది శ్రావ్య నవ్వుతూ. వాట్, అప్పుడే మర్చిపోయావా? అంత ఈజీగా మర్చిపోవే, కళ్ళలో కూడా వచ్చుంటాయే నా కళ్ళు నడుము అంది శ్రావ్య చిలిపిగా నవ్వుతూ. నా కళ్ళలోకి వచ్చి చూసినట్లు చెప్తుందేంటిది అనుకుంటూ ఆమెను చూశాడు వంశీ. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది శ్రావ్య. నా నోరు విప్పేలా చేస్తానని నిన్న చెప్పావు కదా. చెప్పాను. అంటే నువ్వు కావాలని నీ నడుముని అవ్వా అని నోటి మీద చేతులు వేసుకున్నాడు వంశీ. హే, పిచ్చి పిచ్చిగా ఊహించుకోకు. నేను వేరే ప్లాన్ వేసా. ఈలోగా నువ్వే కళ్ళప్పగించి నా నడుముని చూసావు అంది శ్రావ్య కోపంగా. అబ్బా, ఈ నడుము గోల వదిలేయ్, ఇంకెప్పుడు చీర కట్టుకొని నా ముందుకు రాకు అంటూ బయటికి నడిచాడు వంశీ. శ్రావ్య తనలో తనే నవ్వుకుంది. వంశీ వాక్ చేసుకుంటూ ఉంటే అతనిని చూస్తుంది కానీ అతని దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేదు గీత. నీ శపథం ఏమైందని గేలి చేశారు టీం మెంబర్స్. ఓడిపోయాను, నేను ఓడిపోయాను. వీడు నాకే కాదు, ఏ అమ్మాయికి పడడు అంది గీత. నీకు పడకపోతే ఇంకెవరి ప్రేమలో పడనట్లేనా? వెటకారంగా నవ్వుతూ అన్నారు. వంశీ ఎవరిని ప్రేమించడు అని గట్టిగా చెప్పింది గీత. చూద్దాంలే అన్నారు వాళ్ళు నవ్వుతూనే. వంశీకి లవ్ మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలా ఏం చేయాలో శ్రావ్య ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంది. ఐడియా చెప్పమని కవితను కూడా అడిగింది. కాసేపు ఆలోచించి ఏం ఐడియా తట్టక, నన్ను వదిలేవే తల్లి అని కవిత దండం పెట్టింది. సాయంత్రం త్వరగానే ఇంటికి వచ్చింది ఫ్రెష్గా ఆలోచిద్దామని. ఫ్రెష్ అయి బాల్కన్లో కాఫీ తాగుతూ నేచర్ని ఆస్వాదించగానే శ్రావ్యకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాని షేర్ చేయడానికి కవితకు ఫోన్ చేసింది శ్రావ్య. ఏంటి, ఐడియా వచ్చిందా అని అడిగింది కవిత. వచ్చింది. గుడ్, ఏంటో చెప్పు అంది కవిత. వంశీతో లవ్ నవల్స్ చదివించాలి అని చెప్పింది శ్రావ్య. నవల్స్ చదువుతాడో లేదో మూవీస్ పెట్టి చూస్తాడు అని చెప్పింది కవిత. వంశీ ఎప్పుడు మూవీస్ చూస్తూనే ఉంటాడు. అయినా సినిమాల ద్వారా అందరికీ లవ్ ఫీల్ కలగదు. మూవీస్ని ఫిక్షన్ లాగే చూస్తారు. కానీ కథ చదువుతుంటే మన కళ్ళ ముందే కదులుతున్నట్లు ఉంటుంది. ప్రతి పాత్ర మనసును తాకుతూ ఆ కథ నుండి ఎప్పటికీ బయటికి రానంతగా హృదయాన్ని హత్తుకుంటుంది. నవల్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మరి అని చెప్పింది శ్రావ్య. నైస్, మరి ఏ నవల్స్ ఇస్తావు అని అడిగింది కవిత. ఒక నవల చదివాక నేను 3 రోజుల పాటు ఏడ్చాను, గుర్తుందా అనంది శ్రావ్య. గుర్తుంది. ఆ నవల పేరు హృదయ దేవత కదా. తన హృదయంలో దేవతగా మలుచుకున్న అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోతుంది. ఆ బాధని తట్టుకోలేక హీరో పిచ్చోడైపోతాడు. ఇదే కదా అని అడిగింది కవిత. ఇదే. నీకు బుద్ధుందా? ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇవ్వక ట్రాజెడీ నవల్ ఇస్తానంటావేంటి అని అడిగింది కవిత. ట్రాజెడీ నవల్స్లోనే ప్రేమ గొప్పతనం ఉంటుంది. ఇలాంటి నవల్స్ చదివితేనే ప్రేమ మీద నమ్మకం పెరుగుతుంది, రెస్పెక్ట్ కలుగుతుంది అని చెప్పింది శ్రావ్య. నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. కానీ వంశీకి నవల్స్ చదివే అలవాటు ఉందో లేదో అనంది కవిత. లేకపోతే నేను అలవాటు చేస్తా. సరే, వంశీ వచ్చే టైం అయింది, బాయ్ అని కాల్ కట్ చేసింది శ్రావ్య. వంశీ రాగానే కాఫీ పెట్టించి తిట్లు తినడం ఎందుకని కామ్గా టీవీ చూస్తూ కూర్చుంది శ్రావ్య. వంశీ కాఫీ తాగి ఎప్పట్లాగే టీవీ ముందు కూర్చున్నాడు. వంశీ, నీకు నైట్ సరిగ్గా నిద్ర పడుతుందా అని అడిగింది శ్రావ్య. నిన్న తప్ప రోజు పట్టింది అని చెప్పాడు వంశీ. అంటే నిన్న రాత్రి అని శ్రావ్య నవ్వుతూ వేలాడిస్తుంటే, ఎక్కువ ఊహించుకోకు, ఆఫీస్ టెన్షన్తో నిద్ర పట్టలేదంతే అని చెప్పాడు వంశీ. అప్పుడే ఆఫీస్ టెన్షన్ స్టార్ట్ అయ్యాయా? నిన్నటి నుండే. సరే కానీ నిద్ర పట్టకపోతే నువ్వేం చేస్తావు అని అడిగింది. బుక్స్ చదువుతా అని చెప్పాడు వంశీ. థ్యాంక్ గాడ్ అనుకుంది శ్రావ్య మనసులో. ఏ బుక్స్ చదువుతావు? బయోగ్రఫీ, హిస్టరీ, సైన్స్. నవల్స్ చదవవా? అప్పుడప్పుడు చదువుతాను, డిటెక్టివ్, ఫ్యాంటసీ నవల్స్. ఇంతకీ ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు వంశీ.
నీతో ఒక నవల చదివించడానికి అని చెప్పింది శ్రావ్య. ఏ నవల? హృదయ దేవత. అది నేనెందుకు చదవాలి? ఆ నవల నా ఫేవరెట్. కవిత ఏమో ఆ నవల నేను తప్ప ఇంకెవరూ చదవలేరని ఊరికే ఎగతాళి చేస్తుంది. అలా మాట మాట పెరిగి వంశిత ఈ నవల చదివించు అని బెట్ కాసింది. నేను ఓకే అనేసా. ఇక అంతా నీ చేతిలోనే ఉంది. ప్లీజ్ వంశీ, ఈ ఒక్క హెల్ప్ చేయవా నాకు అని రిక్వెస్ట్ చేసింది శ్రావ్య. చదివితే నాకేంటి అని అడిగాడు వంశీ. నువ్వే చెప్పు ఏం కావాలో అని అడిగింది శ్రావ్య. ఏమో తెలీదు, కానీ ఫ్యూచర్లో నీతో అవసరం పడొచ్చు. అప్పుడు అడుగుతాను. ఈ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పాడు వంశీ. నోట్ చేసి కూడా పెట్టుకుంటా అంది శ్రావ్య నవ్వుతూ. ఇద్దరూ ఎవరి వంట వాళ్ళు చేసుకొని తినేశాక వంశీ శ్రావ్య ఇచ్చిన నవల తీసుకొని అతని గదిలోకి వెళ్ళిపోయాడు. దేవుడా, ప్లీజ్ వర్కౌట్ అయ్యేలా చూడు అంటూ చేతులు జోడించి మొక్కేసుకుంది శ్రావ్య. ఆపకుండా చదివితే నవల 3 గంటలలో పూర్తవుతుంది. వంశీ 9 గంటలకు నవల తీసుకొని గదిలోకి వెళ్ళాడు. శ్రావ్య టీవీ పెట్టుకొని సినిమా చూస్తుంది. సమయం అర్ధరాత్రి 12 అయింది. సినిమా పూర్తయింది. నవల చదవడం పూర్తయింది. వంశీ నవల చదివేసుంటాడు. అతని రియాక్షన్స్ చూడాలి అనుకుంటూ శ్రావ్య టీవీ ఆఫ్ చేసి అతని గది తలుపు తట్టబోతుండగా వంశీ తలుపు తెరిచాడు. శ్రావ్య తలెత్తి అతనిని చూసింది. వంశీ ఆవేశంతో రగిలిపోతున్నాడు. అతని నల్ల చూసి శ్రావ్య భయపడిపోయింది. వంశీ నవలతో ఆవేశంగా కిచెన్లోకి వెళ్ళాడు. వంశీకి ఏమైంది అని షాక్ అవుతూ వంశీ వెంటే కిచెన్లోకి వెళ్ళింది శ్రావ్య. వంశీ స్టవ్ ఆన్ చేసి నవలని బర్నర్ మీద పెట్టాడు. అది చూసి వంశీ ఏం చేస్తున్నావు అని అరిచింది శ్రావ్య. వంశీ నిప్పులు చిమ్ముతున్న కళ్ళతో శ్రావ్యను చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నవల చదివి ప్రేమను చూపిస్తాడనుకుంటే ఎప్పుడు చూడని కోపాన్ని చూపించి వెళ్ళాడేంటి అనుకుంటూ కాలిపోతున్న బుక్ని చూసింది శ్రావ్య. నవల మొత్తం కాలిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ శ్రావ్యకి నవల చదివి డిస్టర్బ్ అయి వంశీకి నిద్ర పట్టలేదు. శ్రావ్య బాల్కన్లోకి వెళ్ళి కూర్చుంది. వంశీ సూర్యుల్లా బగబగా మండిపోతున్నాడు. వంశీ నన్ను చూసి చాలా భయం వేసింది. అసలేమైంది అతనికి? నవల చదివాక ఎందుకిలా అయిపోయాడు అని ఆలోచిస్తున్న శ్రావ్యకి ఏదో స్ఫురించి ఒక్కసారిగా లేచి నిల్చుంది. అంటే వంశీకి లవ్ స్టోరీ ఉందా? ఆ ఆలోచన శ్రావ్యకి నచ్చలేదు. ఒకవేళ వంశీకి లవ్ ఫెయిల్యూర్ అయ్యుంటే అది పాస్ట్ లవ్ అవుతుంది. వంశీతో నాకు ఫ్యూచర్ కావాలి కానీ అతని పాస్ట్ గురించి నాకెందుకు అనుకుంది శ్రావ్య. అతని లవర్ గురించి ఆలోచిస్తూ అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు వంశీ నుండి విడిపోయింది? ఒకవేళ నవలలోని హీరోయిన్లా చనిపోయి ఉంటుందా? అందుకే వంశీకి కోపం వచ్చుంటుందా? నేనెందుకు ఏదేదో ఊహించుకోవడం? వంశీని అడిగి తెలుసుకుందాం అనుకుని వంశీ గది దగ్గరికి వెళ్ళి తలుపు తట్టపై ఆగిపోయింది శ్రావ్య. అసలే ఆవేశంలో ఉన్నాడు. ఇప్పుడే అడగడం అవసరమా అని మనసు చెప్తున్న వినకుండా తెలుసుకోకపోతే ఈ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఇప్పుడే అడగాలి అనుకుని తలుపు తట్టింది శ్రావ్య. వంశీ తలుపు తెరిచి కోపంగా చూస్తూ ఏంటి అని గట్టిగా అరిచాడు. అతని కోపానికి భయపడి ఏం లేదు అంటూ ఒక్క పరుగులో తన గదిలోకి వచ్చింది శ్రావ్య. ఇప్పుడు కానీ వంశీని అతని ప్రేమ విషయం అడిగితే అతని కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. వంశీ మంచి మూడ్లో ఉన్నప్పుడు అడుగుదాం అనుకుంటూ పడుకుంది శ్రావ్య. ఉదయం శ్రావ్య లేచి హాల్లోకి రాగానే వంశీ ఎప్పట్లా బాల్కన్లో ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. నార్మల్గా ఉన్న అతని ఫేస్ని చూసి మూడ్ సెట్ అయిపోయి ఉంటుంది. కాసేపు అయ్యాక అడుగుతాను అనుకుంది శ్రావ్య. వంశీ రెడీ అయి వచ్చాక వంశీ నేను టిఫిన్ చేశాను తిను అని అంది. వంశీ ఆమెని కోపంగా చూస్తూ ఎవరి వంట వాళ్ళే చేసుకోవాలని నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని గట్టిగా అన్నాడు. షూస్ వేసుకుంటున్న అతని పక్కన కూర్చొని రాత్రి నీకెందుకంత కోపం వచ్చింది వంశీ అని అడిగింది శ్రావ్య. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నువ్వెవరినైనా ప్రేమించావా వంశీ? వంశంని కాల్చేలా చూస్తాడనుకుంది. కానీ అతను అసలు ఆమె వైపు కూడా చూడకుండా షూస్కి లేస్ కట్టుకుంటున్నాడు. ఎస్ సార్ నో ఏదో ఒకటి చెప్పు వంశీ అని అంది శ్రావ్య. ఎస్ అంటూ లేచి వెళ్ళిపోయాడు వంశీ. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.